తెలుగు రాష్ట్రాల్లో చలి మామూలుగా లేదు. ఉదయం 9 గంటల వరకు చలి పోవడం లేదు. అలాగే రాత్రి వేళల్లో కూడా చలి చంపేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గత నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాతావరణం మారింది. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ అయింది. తీర ప్రాంతంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, మనం చూస్తున్నా ఇప్పటికే చలిపులి పంజాబ్ విప్పినట్టు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయాయి ఉష్ణోగ్రతలు. ఇక ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వాతావరణం మారిపోయింది. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటుంది వాతావరణ కేంద్రం. పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతాలలో అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఈ అల్పపీడనానికి సంబంధించి అదేవిధంగా చలి తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూసిన ఇప్పటికే నవంబర్ నెలలోనే చలి తీవ్రత ఏ విధంగా ఉందో, సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇది డిసెంబర్, జనవరి నాటికి ఏ విధంగా ఉంటుందనేది భయంగా ఉంది. దాంతో పాటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతిలో వర్షాలు కూడా పడుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకసారిగా కూడా వాతావరణంలో మార్పు అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వర్షం అయితే పడుతున్న పరిస్థితి అయితే, మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కూడా భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా 10 నుంచి 15 రోజులు జరుగుతున్నప్పటికీ ఈ చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ మంచు అధికంగా కురవడం వల్ల వాహనదారులు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వయసులో పెద్దగా ఉన్నవారు, అదేవిధంగా డ్యూటీలకు వెళ్లే వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్ కి అంటే షిఫ్ట్ల ప్రకారం వెళ్లే వాళ్ళు తెల్లవారుజామున 2 గంటలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త కూడా చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడడంతో పాటు కూడా మద్రాసుకు సంబంధించి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి దాదాపు నెలకొంది. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాల్లో కూడా మాన్సూన్ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రధానంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే స్వల్ప వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొంది. కోస్తాంధ్ర కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా పుదుచ్చేరిలో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో పాటు కూడా తీర ప్రాంతాలకు సంబంధించి అలలు ఎగసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా చెన్నై ప్రధానంగా చూస్తే కూడా మత్స్యశాఖకు సంబంధించి కూడా వేటకు వెళ్లొద్దని కూడా చెన్నైకి సంబంధించిన అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడులో భారీ వర్షం, అదేవిధంగా నాగపట్నానికి సంబంధించి అత్యధికంగా కూడా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రధానంగా వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం మీద మనం చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో భయపడుతున్నారు. అదేవిధంగా గత 20 రోజుల నుండి కూడా మంచు అధికంగా ఉండడంతో పాటు కూడా వాహనదారులు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి వెళ్ళడానికి రవాణా చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ.
రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.